తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ క్రైమ్ నగర్. నేను మీ అనిల్. హిందువులు కన్న కళలు ఇంకా మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నాయి. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. సో శ్రీరాముని యొక్క విశిష్టతను తెలపడానికి మనతో శ్రీ శంకర స్వామీజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై గురుదేవ్. స్వామి, మరికొన్ని గంటల్లో హిందువులు ఎంతో మంది కొన్ని కోట్ల మంది కళలు నెరవేరబోతున్నాయి. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠగా. సో రాముని గురించి కొన్ని విశేషాలు మీరు మీ మాట. శ్రీరామచంద్రమూర్తి యొక్క వారి గురించి చెప్పాలంటే మనము పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా ఎన్నో చెప్పి ఉన్నారు. అది ఈరోజు మనం కలియుగంలో వారి యొక్క ధర్మనిష్టత ఎంత గొప్పదో, వారు చేసినటువంటి ధర్మరక్షణ ఎంత గొప్పదో, వారి యొక్క సంకల్పం మేరకే ఈరోజు మనకు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అంటే వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. అది హిందువులందరికీ కాకుండా ప్రపంచం అంతా కూడా, అంటే హిందువులతో పాటుగా ప్రపంచం అంతా కూడా వారి యొక్క నామం ఈరోజు మారుమోగుతుంది వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో. ఎందుకంటే రామనామంలోనే దాగి ఉంది ధర్మం అనేటువంటిది, నిష్ఠ అనేటువంటిది, సత్యం అనేటువంటిది. కాబట్టి ఆ యొక్క నామమే, ఆ యొక్క ధర్మమే ఈరోజు ప్రపంచం అంతా కూడా చక్కగా వారి యొక్క నామాన్ని వినిపిస్తూ ఉన్నారు. రాముని యొక్క గురించి చెప్పాలంటే, రాముడు రామాయణం యొక్క భాగంగా తీసుకొని మనం చెప్పాలంటే మనందరి కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయం. రాముడు 14 సంవత్సరాలు వారి యొక్క తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు, అంటే దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. అక్కడ ఆ యొక్క వనవాసంలో కందమూలాలు తినుకుంటూ, తర్వాత ఋషులను దర్శించుకుంటూ, అదేవిధంగా తను సాక్షాత్తు నారాయణ స్వరూపమైనప్పటికైనా, సాక్షాత్తు మహావిష్ణు అయినప్పటికైనా అక్కడ ఋషులు చెప్పినటువంటి మాటను, ఆజ్ఞని పాటించుకుంటూ, అటు తల్లిదండ్రుల యొక్క మాటను పాటించుకుంటూ ఆ యొక్క వనవాసంలో దీక్షగా చేస్తూ, ఆ యొక్క వనవాసం చేసి సీతమాతను కూడా లంక నుండి తీసుకొచ్చి ఆ యొక్క రామ రాజ్యాన్ని ఆయన స్థాపన చేశారు. అంటే రాముని యొక్క రాజ్యంలో ఎవరు కూడా కష్టపడరాదు. అంటే కష్టం అంటే బాధకు లోను కాకుండా ధర్మయుతంగా ప్రతి ఒక్కరి బాధను ఆయన వింటూ, ప్రతి ఒక్క బాధను ఆయన తెలుసుకుంటూ, వారందరి కూడా అందుబాటులో ఉంటూ, ఆయన మీ అందరికి నేను రాముని అయినప్పటికైనా, రాజుని అయినప్పటికైనా మీ అందరికి నేను సేవకుని అనేటువంటి భావంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందించారు. అది రామరాజ్యం. ఓకే, ఎలా అనిపిస్తుంది అయోధ్యలో రామ మందిరం కట్టడం? అయోధ్యలో రామ మందిరం కట్టి రాముని విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నందుకు ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా ఒక ఆనందమైనటువంటి, సంతోషకరమైనటువంటి గాలులు వీస్తున్నట్టుగా, ప్రతి ఒక్క హృదయాలు వికసిస్తున్నట్టుగా, ప్రతి ఒక్క హృదయాల్లో ఆనందోత్సవాలు చక్కగా ఒలలాడుతున్నట్టుగా ఆ రాముడే సాక్షాత్తు వైకుంఠం నుండి దిగి వచ్చి ఆ యొక్క అయోధ్యలో ఆయన ఒక విగ్రహ రూపంలో కూర్చొని అందరిని తిలకించి రాబో కాలంలో ప్రతి ఒక్కరి కూడా ఆనందమైనటువంటి జీవితాలు, సంతోషకరమైనటువంటి జీవితాలు రావాలని చెప్పేసి కోరుకున్నట్టుగా ఆ యొక్క ఈ ప్రకృతి కూడా దానికి ఆ స్వాగతం పలుకుతున్నట్టుగా, ఆ జగదపి రామునికి స్వాగతం పలుకుతున్నట్టుగా అంత ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఈ కొద్ది క్షణాల ముందే మేము ఇక్కడ రాముని యొక్క పట్టాభిషేకం, ఆ రామ విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఈ యొక్క శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత యొక్క ఆశ్రమంలో కూడా రామనామ జపంతో పాటుగా గురునామ జపాన్ని స్మరించుకుంటూ జపం చేస్తూ హోమాన్ని పూర్తి చేశాం. ఇప్పుడే హారతి అయిపోయింది. ఈ హారతి అయిపోవడం, మీరు రావడం, ఇదంతా రామ సంకల్పమే. ధర్మ నిష్టపరుడైనటువంటి రాముని యొక్క అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నందుకు ఈ దేశం మొత్తానికి కూడా రామరాజ్యం లాంటి ధర్మం అనేటువంటి రాబోతుందనేటువంటి సూచిక మాత్రం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా సంతోషమయమైనటువంటి జీవితాలు వస్తున్నాయని చెప్పేసి ఆ యొక్క భగవంతుని యొక్క సంకేతం అనేది వస్తుందన్నమాట. శ్రీరాముని జీవితం మానవాళికి ఎంతో ఆదర్శం. ఎలాంటి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు అంటే రాముని యొక్క జీవితంలో ఆదర్శం చెప్పాలంటే తల్లిదండ్రుల దగ్గర వినమ్రత, విధేయత,
వారి యొక్క ఆజ్ఞను పాటించడము, అన్నదమ్ములతో సోదర భావం. అంటే రాముడి కోసము పట్టాభిషేకం చేయాలని చెప్పేసి ఆ యొక్క రాముని పట్టాభిషేకం కాకుండా కైకేయి, అంటే ఆ మందర మాట విని కైకేయి మీరు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి ఆజ్ఞాపించగానే తమ్ముడు రాజ్యాన్ని పాలించిన, నేను రాజ్యాన్ని పాలించిన ఒకటే అని చెప్పేసి ఆ యొక్క ఆజ్ఞని ఆయన తీసుకొని వనవాసానికి వెళ్ళారు. అలా వెళ్ళారో లేదో భరతుడు వచ్చేసి రాముడు లేని రాజ్యమే ఒక చీకటితో సమానం అని చెప్పేసి, నా రాముడే, నా అన్నయ్య నాకు స్వయంగా దైవ సమానం అని చెప్పేసి రాముడి కోసము తల్లిని కూడా ఎదిరించి రాముని కోసం ఆయన పరితపించుకుంటూ రాముని దగ్గరికి వెళ్తారు. అన్నయ్య, మీరు లేకుండా మేము ఉండలేము, నీ బదులుగా నేను వనవాసం చేస్తాను, కానీ మీరు మాత్రం రామరాజ్యానికి వచ్చి రామరాజ్యం పాలించండి అని చెప్పేసి ఆయన కన్నీరుతోటి వేడుకుంటారు రాముణ్ణి. అప్పుడు రాముడు చెప్తాడు, లేదు సోదరా, నేను ఉన్నట్టుగానే భావించి ఇదిగో మీరు నన్ను వదలలేరు నాకు తెలుసు కాబట్టి ఈ పాదుకలను తీసుకెళ్లి ఆ యొక్క సింహాసనం పైన పెట్టి మీరు పాలించండి అని చెప్పేసి ఆ యొక్క తల్లిదండ్రుల ఆజ్ఞను ఆయన మీరలేదు, ఆ యొక్క సోదర యొక్క ఆజ్ఞను కూడా వారి యొక్క భావనను కూడా తృణీకరించకుండా ఎంతో ప్రేమతో ఆప్యాయతో ఆ పాదుకలలో శక్తిని నింపి ఆయనకిచ్చి, అప్పుడు భరతుడు ఆ నామాన్ని జపించుకుంటూ ఆ పాదుకలు తీసుకొచ్చి ఆ యొక్క పట్టాభిషేకంగా ఉంచి తను కింద కూర్చొని రాముడే పాలిస్తున్నాడనే భావంతో పాలించారంటే సోదర భావం ఎంత గొప్పదో ఆ యొక్క రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, హిందువులు ఎలాంటి సంబరాలు తీసుకోబోతున్నారు ఈ యొక్క రామ ప్రాణ ప్రతిష్టకి? రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ ద్వారా హిందువులకి అందరి కూడా ఒక ధర్మాన్ని గెలిపిస్తున్నటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఆనందంతో వాళ్ళందరి యొక్క ఆనందాలు ఈరోజు మిన్నంటున్నాయి. అది ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. రామనామ జపం చేయాలని హృదయంలో కూడా రామనామ జపం జరుగుతుంది. ఇది రాముని యొక్క నామంలో ఉన్న విశిష్టత. సో మొత్తానికైతే చాలా సంతోషంగా ఉంది. హిందువులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళకు తెలియకుండా ఇంతవరకు అసలు రాముడు ఉన్నాడని తెలియని వాళ్ళకు కూడా, అదే విధంగా రాముని ఈ హిందుత్వంలో ఉన్నటువంటి ఇంత విశిష్ట తెలియని వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ వైదిక ధర్మంలో ఎంత గొప్ప ప్రాముఖ్యత దాగి ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆనందంలో లీనమైపోతున్నారు. ఇది రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన వల్ల జరుగుతున్నటువంటిది. ధన్యవాదాలు. జై గురుదేవ్.